అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ ఇప్పుడు డాడీ చెప్పినట్టు ఆయన పాలిటిక్స్ ఎంట్రీకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ మూవీ గురించి మాట్లాడతా. ఎస్, మై డెబ్యూ ఫిలిం డిఎస్జే దయ్యంతో సహజీవనం ఈ 28న థియేటర్స్లో రాబోతుంది. సో ఈ ఫిలిం ఒక రొటీన్ కథ, లైక్ ఎవ్రీడే మనకి ఒక ప్రతి అమ్మాయి లైఫ్లో జరిగే రియల్ ఇన్సిడెంట్ జరిగే కథ. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని దాని బేసిస్ ఒక చిన్న బేసిక్ పాయింట్ తీసుకొని దాన్ని డెవలప్ చేసాం మేము మా స్క్రిప్ట్ని. సో దిస్ గోస్ విత్ రియల్ ఇన్సిడెంట్ ఎవ్రీ లైఫ్, ఒక ప్రతి అమ్మాయికి ఒక హార్ట్ టచింగ్ స్టోరీ ఇది. సో ఇది ఒక ఇన్స్పిరేషన్గా నెక్స్ట్ జరిగేది అనేది అమ్మాయిలు తీసుకొని దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు అలా నిలబడాలి గట్టిగా అని చెప్పి ఈ స్టోరీ. సో దీనిలో నాకు డిఓపిగా చేసింది కోటి గారు అండ్ అంజీ ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్ అనీష్ మాస్టర్ అండ్ డైరెక్టర్ డాడీ, ప్రొడ్యూసర్ తమ్ముడు నట్టి క్రాంతి. సో వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా చాలా బాగా నాకు ఫస్ట్ డెబ్యూ ఫిలిం అయినా కూడా అలా లేకుండా చాలా బాగా నాకు చూసుకొని టేక్ కేర్ చేసి అన్నిటిలో ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అండ్ సాంగ్స్ వచ్చి మేము 3 సాంగ్స్ చేసాము. దానిలోని వి వెంట్ టు కాశ్మీర్ ఫర్ 2 సాంగ్స్ షూట్. సో కాశ్మీర్లో -డిగ్రీస్లో మేము అక్కడ లోయల్లోని రిస్క్ తీసుకొని మరీ షార్ట్ చేసాము అక్కడ సాంగ్స్. సో బ్యూటిఫుల్ లొకేషన్స్, 2 సాంగ్స్ అక్కడ షూట్ చేసాము. ఒకటి నా సోలో ఉంటుంది, ఇంకోటి ఒక కపుల్ సాంగ్ ఉంటుంది, సో డ్యూయట్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ షార్ట్ అక్కడ. వేరే ఆల్ ఆఫ్ ద షూట్ ఆర్ ఇన్ హైదరాబాద్, మోయినాబాద్ అవుట్స్కర్ట్స్లో. సో దీనిలో ఫైట్ సీక్వెన్సెస్ ఒక 5 సీక్వెన్సెస్ ఉంటాయి, 5 ఫైట్స్. ది యాక్షన్ సీక్వెన్సెస్ ఏమి అనుకున్నంత సింపుల్గా ఏదో ఫైట్ లాగా ఉండదు. అన్నీ పైనుంచి దూకడం, కార్ ట్విస్టింగ్, వితౌట్ రోప్, విత్ రోప్. సో ఏదో డెబ్యూ యాక్టర్ చేసినట్టు కాకుండా ఒక చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్ చేసిన రిస్కీ ఫైట్స్ ఉంటాయి దీంట్లో. దీనికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన ఫైట్ మాస్టర్కే. అంత జాగ్రత్తగా, అంత రిస్కీ ఫైట్స్ అన్నా కూడా నన్ను జాగ్రత్తగా చూసుకొని ఏ స్క్రాచ్ ఒకటి లేకుండా నన్ను ఈరోజు వితౌట్ ఎనీథింగ్ ఐ హ్యావ్ కమ్ అవుట్ అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. సో ప్రతి టీంలో ప్రతి ఒక్కరికి, డిఎస్జేకి పనిచేసిన ప్రతి టీం వాళ్ళకి ఐ థ్యాంక్ దెమ్. అండ్ 28న ప్లీజ్ థియేటర్స్కి వచ్చి కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ వాచ్ దిస్ మూవీ. రొటీన్ కథైనా కూడా ప్రతి దాంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి ఫిలిం ఈ రోజుల్లో అన్నీ ఒకటే స్టోరీ, బట్ తీసే విధానం కానీ చేసే యాక్టర్స్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. సో దాన్ని మీరు చూసి మా యాక్టింగ్ కానీ మా ఫిలిం స్క్రీన్ ప్లే అవన్నీ మీకు నచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ డెబ్యూ ఫిలిం అయ్యి ఫస్ట్ ఫిలిం చేయడానికి లైక్ ఈ డెసిషన్ తీసుకున్నప్పుడే కొంచెం నర్వస్నెస్ ఉంది. బికాజ్ చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ దట్ స్టేజ్ ఫియర్. సో చిన్నప్పుడే ఐ హ్యాడ్ టు యాక్ట్, బట్ ఒకరోజు వెళ్ళి ఐ కేమ్ బ్యాక్ ఆ కెమెరాస్ అన్నీ చూసి. దెన్ వెన్ ఐ టుక్ దిస్ డెసిషన్, ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ తర్వాత వెన్ ఐ టోల్డ్ హిమ్ ఐ వాంట్ టు యాక్ట్, డాడీ డైరెక్షన్ అన్నప్పుడు కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. ఎందుకంటే తమ్ముడు అండ్ నేను చూసిన నాకు కెమెరామెన్ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, ఈ మొత్తం క్రూ మాది. చిన్నప్పటి నుంచి డాడీ ఇండస్ట్రీలో ఉండడము అండ్ వాళ్ళందరినీ మేము సెట్స్లో చూడడం వల్ల ఆ కంఫర్ట్ ఉంది. వాళ్ళు ఎప్పుడు లైక్ ఏదో కొత్త వాళ్ళ లేకుండా ఆ కంఫర్ట్ ఉంది. సో డాడీ డైరెక్షన్ అవ్వడం ఇంకా ప్లస్ అయింది నాకు. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఏదో కూతురు అన్ని సపోర్ట్ చేయలేదు. హీ వాజ్ హార్ష్ టు మీ ఆల్ ద టైమ్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్. స్వీట్ అండ్ హార్ష్ బోత్ వర్ దేర్. యాజ్ అ బయట ఫిల్మ్ చేసినట్టే ఉండింది. ఇట్ వాజ్ నాట్ దట్ ఇంట్లో వాళ్ళే కదా అని అది లేదు. అవుట్పుట్ అంత బాగా వచ్చింది. ఈరోజు ఐ కుడ్ డూ ద బెస్ట్ బీయింగ్ అ డెబ్యూ గర్ల్ అన్నప్పుడు కూడా ఇట్ వాస్ జస్ట్ బికాస్ దట్ వాస్ దేర్. అలా ఉండబట్టే. లేదు అది స్మూత్గా వెళ్ళుంటే ఈరోజు నేను 100% ఇచ్చేదాన్ని కాదు. సో ఎస్, ఇట్ వాజ్ నైస్. ఇట్స్ ఆల్ లేడీ ఓరియంటెడ్. ఏది లవ్ రోల్స్ అని ఏం లేదు, కానీ లేడీ ఓరియంటెడ్ పవర్ఫుల్ రోల్స్. ఏదైనా యాక్టింగ్ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నా కూడా ఇఫ్ ఐ హ్యావ్ పవర్ఫుల్ యాక్టింగ్ స్కోప్ ఉండి దానిలో నేను ఏదైనా ప్రూవ్ చేసుకునేది యాక్టింగ్ స్కిల్స్ ఏదైనా ఉండి దట్ హ్యాస్ అ పవర్ టు షో పీపుల్ అన్నప్పుడు ఎనీ రోల్ ఈజ్ ఓకే. లేడీ ఓరియంటెడ్ రోల్స్ ఏదైనా కూడా, కొంచెం ఐశ్వర్య రాజేష్ గారు, విజయశాంతి గారు అలాంటి రోల్స్ ఏదైనా కూడా న్యాచురల్ లుక్స్లో వెళ్దామని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్స్. యా, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఏ లాంగ్వేజ్ అన్నా పర్వాలేదు. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రా లుక్ రోల్స్ అంతే. ఏది స్మూత్ లవ్ రోల్స్ కాకుండా పవర్ఫుల్ యాక్టింగ్ స్కోప్ ఉంటే ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. ఐఎమ్ రెడీ టు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద స్క్రిప్ట్స్ ఫర్ నౌ.